నమస్తే బాక్సర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకా ఇప్పుడే నా ట్రైనింగ్ అయిపోయింది బై. సంక్రాంతి అందరు బిల్డింగ్ పైన ఇంకా పతంగులు ఎగిరేస్తే నేను ట్రైనింగ్ చేస్తున్నా. పర్లేదు, ఇంకా మనం మెల్లగా స్టార్ట్ చేద్దాం. సాయంత్రం 4 అట్లా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం 3 అట్లా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేను ఒక హోలీ ల్యాండ్ అని చెప్పి మైక్ తీసుకున్నా. ఇదే హోలీ ల్యాండ్ అండ్ మైక్ మంచిగా ఉంది బై. నేనైతే ఇది ఒక్కసారి ఓపెన్ చేసి వాడి చూసిన, ఇయ్యాలనే వచ్చింది. ఇంకా రాగానే ఇక్కడ బిల్డింగ్ మీదకి వచ్చిన ట్రైనింగ్ చేద్దామని చెప్పి. ఇది హోలీ ల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ అని మస్తు ఉంది. దీని ప్రైస్ వచ్చేసి నేను ఎంతకి తీసుకున్నా అంటే 9,921 రూపీస్. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 12,500 అట్లా ఉంది. చలో దీని మైక్ గిట్టే ఇప్పుడు చెక్ చేస్తే నేను వితౌట్ మైక్ మాట్లాడుతున్నా. గట్టిగా ఒర్లీ మాట్లాడాల్సి వస్తుంది, గొంతు పోతుంది. ఇక ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోయింది, అలసిపోయినా. ఇంకా నా బాక్సింగ్ పట్టీలు గిన్నె ఉన్నాయి, నా బ్యాగ్, నా హయాబూజా బాక్సింగ్ గ్లౌస్ అన్నీ గిన్నె ఉన్నాయి. ఇంకా ఇప్పుడే మస్తు ప్రాక్టీస్ అనేది, మస్తు అలసిపోయినా. చలో ఇంక మైక్ వేసుకొని జర మెల్లగా మాట్లాడతా, పానం చల్లగా ఉంటుంది. చలో గైస్, ఇంకా ఇది మైక్తోని ఇప్పుడు జర మెల్లగా మాట్లాడుతున్నా. అప్పుడు గట్టి ఒర్లి మాట్లాడిన, నాయిస్ ఎక్కువ ఉంది. ఇంకా పతంగులు ఎగిరేస్తూ డీజే సౌండ్లు పెట్టి పక్కన బిల్డింగ్లలో. సరే ఈ నాయిస్ ఎట్లుందో చెప్పురి మళ్ళా. హోలీ ల్యాండ్ దీని పేరు. ఇంకా గిది డబ్బా, ఈ డబ్బాకి ఇట్లా ఉంది హోలీ ల్యాండ్ది. ఇంకా లోపల ఏమేమో వచ్చినాయి, ఏమి ఎందుకు వచ్చినా కూడా నాకు తెలియదు, కానీ వచ్చినాయి. అది చూద్దాం. అంటే తర్వాత వాడుతుంటే అలవాటు అయిపోతుంది కదా, చెక్ చేద్దాం దాన్ని ఏమేమి వచ్చినావు మళ్ళీ లోపల. ఇంకా ఈ లొకేషన్లో ఎంత నాయిస్ ఉంది తెలుసా. కింద ట్రాఫిక్స్ అప్పుడు ఫుల్ గాలి వస్తుంది. 6th ఫ్లోర్లో ఉన్నాయి ఇప్పుడు నేను. ఇంకా నా మెట్రో కూడా పోతుంది. మెట్రో సౌండ్ మీకు వస్తలేదో తెలియదు, కానీ ఇక్కడ మొత్తం లొల్లి ఉంది బై, డీజే సౌండ్ అవన్నీ. ఇంకా మీకు సౌండ్ ఎట్లా వస్తుంది నాకు అసలు ఐడియా లేదు. క్లీన్గానే ఉంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇక 10,000 పెట్టి మైక్ ఉన్నా ఏమన్నా తేడా ఉండాలి కదా. సరే ఇప్పుడు చూద్దాం రండి ఇక ఏమేమి వస్తున్నాయో దీని లోపల. అయితే దీంట్లో తక్కువ లైట్ ఉన్నాయి కానీ పిన్ ఒకటే వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఐఫోన్కి పెట్టేది 13, 14. ఇప్పుడు ఆ ఫోన్కి కనెక్ట్ అయ్యేది ఉండేది Type-C 15 Pro Max. అది Type-C అంటే ఓన్లీ Type-Cనే తీసుకుంటే 8,000కి వచ్చేస్తుండే, కానీ 3 తీసుకుని అవసరం వస్తుందేమో అని చెప్పి. ఇది ఇంకా అది కెమెరాకి పెట్టేది. కెమెరాకి పెట్టేది గిట్ట దీని లోపల ఉంది. ఇది డబ్బా, కానీ డబ్బా మస్తు రాళ్ళుగా కనిపిస్తుంది కదా. మొత్తం ఏదో ఏంది కెప్టెన్ అమెరికా టైప్. ఇవి 2 ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి పెట్టుకున్నా, ఇదొకటి అండ్ ఇది ఇద్దరు మాట్లాడండి ఇంకే. అండ్ ఇది మ్యాగ్నెట్ వస్తుంది, కనిపిస్తుందా? ఇది ఇట్లా 2 మ్యాగ్నెట్స్ వస్తాయి. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి, అంటే దీనికి డ్రెస్కి పెట్టి ఇట్లా మ్యాగ్నెట్ అతక పెట్టేసేయాలి. సెట్ అంతే. ఇక ఎంతన్నా మాట్లాడుకోవచ్చు. సొల్లు ఇంకా పోడ్కాస్ట్లలో గల్లా ఇలా గివే వాడతారు. నేను ఆగిడకి మైక్ ఎట్లా తీసుకున్నా తెలుసా. ఒక పోడ్కాస్ట్కి పోయినా మొన్న, ఆ పోడ్కాస్ట్లో గిదే మైక్ పెట్టారు. ఈ మైక్ మంచిగా ఉంటుంది అన్నారు, అందుకనే ఇది తీసుకున్నా. నిజంగా మంచిగా ఉంది బై. అంటే నార్మల్గా రోడ్డు అవి 40,000, 50,000 లక్షలలో ఉంటాయి మైకులు. ఇంకా ఆ బడ్జెట్లో ఇది ఆ క్వాలిటీ ఇస్తుందంట. నేను ఇప్పటిదాకా ఆ మైకులు వాడలేను, అందుకనే ఇది తీసుకున్నా. ఓకే, మంచిగా నాకు నచ్చింది. ఇది అయితే ఇది కనిపిస్తుంది కదా, ఇది కెమెరాకి పెట్టేదంట. కెమెరాకి ఎట్లా పెడతారో నాకు అస్సలు ఐడియా లేదు, ఎందుకంటే నా తన కెమెరా లేదు. ఇప్పుడు నేను వాడుతుంది 15 Pro Max, దానికే కనెక్ట్ చేసిన. కెమెరాకి ఎట్లా పెడతారో మళ్ళీ దీనికి ఏమన్నా పోనీ కెమెరా ఉన్నప్పుడు మళ్ళీ చూపిస్తే ఎట్లా పెడతారో. ఇంకా లోపల ఏమేమి వచ్చినాయో చూద్దాం నాడు. పెద్ద సంతనే వచ్చింది. ఇది ఏమో వాసన రాకుండానేమో ఇది షుగరా ఏంటిది, సిలికా అంట. సిలికా త్రో అవే, డు నాట్ ఈట్. ఈ అమ్మ గిది కూడా తింటారు, అది పైన డు నాట్ ఈట్ అంట. ఈ అమ్మ గిదవో తింటారు అయ్యా. కమ్ క్లోజ్ బడే, చూడరు ఏమైందో లోపల. వెంటనే దీని లోపల ఇంకా ఏమేమో వస్తాయి. ఇక ఇంతకుముందుకు ఓపెన్ చేసిన మస్తు సంత వచ్చింది. ఎందుకుందేటో నాకు తెలియదు బై. ఓ గిది క్లిప్ ఏంటంటే మైక్ క్లిప్. ఇది ఉందా, ఈ క్లిప్ దీనికి అతక పెట్టాలి. ఇట్లా అతక పెట్టి ఈ క్లిప్ లాగా అయితే పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే నేను ఐస్కంతతో అతక పెట్టిన, ఇది నార్మల్గా క్లిప్ లాగా అయితే పెట్టవచ్చు. ఇట్లా దీనికి ఆరేసేయాలి క్లిప్ పెట్టి. మంచి ఇచ్చింది క్లిప్ గిట్ట. చూద్దాం ఎన్ని రోజులు వస్తాయో. 10,000 పెట్టి కొన్నా కదా,
మినిమం ఒక 10 సంవత్సరాలన్నా రావాలి, తర్వాత ఇంకా మంచిగా ఉందాం. ఈ క్లిప్ పెద్ద అవసరం రాదు మనకి, చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా అవసరం రావచ్చు. ఆకలి అవుతుంది నాకు మస్తు, ఇప్పుడే ప్రాక్టీస్ చేసినా కదా. నా ఇట్స్ ఓకే, ఐ గాట్ ఇట్ బ్రో. అయితే ఇది కెమెరాకి పెడతాం కదా, ఇది ఒక పిన్న దీనికి పెట్టాలి, ఇట్లా కనిపిస్తుందా? ఒక దీనికి ఇట్లా పెట్టి ఇది కెమెరా గుచ్చాలనుకుంటా, అది సంగతి. ఏమో ఏదో ఏదో గుచ్చేస్తున్నా అంటే నేను అంత అనుకుంటున్నా భయ్, మీకు తెలిసే పూర్రి ఇంకా గిరిగిడి ఇచ్చిర్రు అంటే గాలి ఎక్కువ గాలి వస్తే దీనికి పెడతారేమో, ఇట్లా ఇట్లా అని పెట్టి మాట్లాడతారేమో, ఎక్కువ గాలి సప్పుడు రాకుండా. ఏ బేబే కింద పడితే పట్టే ఇక. ఇంకేమున్నాయి, ఈ బ్యాగ్ అయితే మంచి ఇచ్చారు నిజంగా, ఇక్కడంటే అక్కడ క్యారీ చేసుకునేటట్టు. టైప్ సి వైర్ ఇచ్చారు దీనికి ఛార్జింగ్ పెట్టడానికి. దీంట్లో ఎప్పటికైతే ఫుల్ ఛార్జింగ్తోనే వచ్చింది, ఇంట్లో కరెంటు సేవ్ అవుతుంది ఫుల్ ఛార్జింగ్తోనే వచ్చినందుకు. ఎడికెళ్ళి పెడతారు భయ్. ఓకే, దీని వెంకాల ఉంది పొక్క, ఇంకా ఈ పొక్కలాగా ఇట్లా ఛార్జింగ్ పెట్టాలి, ఈ పొక్క ఆ గడ్డకు గుచ్చాలి. ఇది ఛార్జింగ్ వైర్. ఇప్పటిదాకా అయితే ఓపెన్ చేయలేను, చూద్దాం ఈ ఫుల్ ఛార్జింగ్ అయిపోయినాక ఓపెన్ చేస్తా. అది ఎట్లా అనిపించిందో ఎప్పుడు మళ్ళీ ఈ ప్రోడక్ట్ నాకైతే మస్తు అనిపించింది, నిజం చెప్తున్నా కదా. ఇంకా అన్బాక్సింగ్ ఎట్లా అనిపించిందో తప్పకుండా ఎప్పుడు మళ్ళా మంచినే రివ్యూ ఇచ్చినా అనుకుంటున్నా. రివ్యూ ఏమి ఇచ్చిన బొచ్చు నాకే తెలియదు, చక్కగా ఏదో కొన్నా అని చూపిస్తున్నా. బ్యాగ్ లైట్ బ్యాగ్ కూడా చూపిస్తా, దగ్గర రండి. అరే ఇంకేమో ఉంది భయ్, తీయలేదు బయటికి. ఏంది ఓకే, ఇంకో ఇంటికెళ్ళు, అదే ఈ నల్ల ఇంటికెళ్ళి ఉంది ఇట్లాంటిది ఇంకోటి వచ్చింది. ఎప్పుడుకో ఈ బ్యాగ్లో 2 సైడ్లు ఉన్నాయి, ఒక సైడ్ ఒకటి పెట్టుకోవాలి, ఇంకో సైడ్ ఇంకోటి పెట్టుకోవాలి. 2 పౌచులు ఉన్నాయి లోపల, అంటే పార్టీషన్, డిఫరెంట్ పార్టీషన్స్. ఇది అన్నకి ఇది తమ్మునికి పార్టీషన్. కనిపిస్తుందా లోపల? యా కనిపిస్తుందిగా, అన్న తమ్ముళ్ళ పార్టీషన్ పెట్టు, ఏమేమన్నా పెట్టుకోవచ్చు లోపల. ఇది చలో ఇంకా మనం పతంగులు కూడా ఎగిరేద్దాం బాయ్. మొత్తం డే గిడన అయిపోగొట్టేసేటట్టున్నాము. ఇంకా మా దోసుగాళ్ళు వస్తారు, మొత్తం రచ్చ చేద్దాం. ఇంకా తెలిసిగా దోసుగాళ్ళు ఉంటే లవణ పాలు ఎట్లుంటుందో, మజా వస్తుంది. పోదాం నడుర్రిగా. నాకైతే ముందు మస్తు ఆకలి అవుతుంది, నేను పోయేమన్నా లైట్గా తింటా. నేను వెయిట్ లాస్ ఉన్నా, మీకు చెప్పడం మర్చిపోయినా కదా. ఈ 29కి నేను ఇది ఆడికి వెళ్తున్నా, ఎడికి పేరు మర్చిపోయినా, ఏం పేరు అన్న అది, ఉత్తరాఖండ్ వెళ్తున్నా. అక్కడ నేషనల్ గేమ్స్ ఉన్నాయి. నేషనల్ గేమ్స్ అంటే తెలిసిందే కదా, లాస్ట్ టైం నేషనల్స్ ఆడిన వాళ్ళు అలా టాప్ 16 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఒక్కొక్క వెయిట్ నుంచి. అంటే ప్రతి వెయిట్ నుంచి కూడా సెలెక్ట్ చేయరు, కొన్ని వెయిట్స్ నుంచి తీసుకొని సెలెక్ట్ చేస్తారు. అయితే అలా టాప్ 16 మెంబర్స్లో నేను కూడా ఆడుతున్నా నేషనల్ గేమ్స్. అలా మనం బెస్ట్ ఇవ్వాలి భయ్. ఇప్పుడైతే నేను ఒక్కరినే ట్రైనింగ్ చేసుకుంటున్నా, నా బెస్ట్ నేను ఇచ్చుకుంటున్నా. ఇంకా మా కోచ్ గిట వస్తే 2 రోజుల తర్వాత వస్తాడేమో, ఇప్పటికైతే నేను ఒక్కరినే పుష్ ఇచ్చుకుంటున్నా. ఇంకా ఇట్లయితే కానిపోయి నిజం చెప్పాలంటే మన తాన ఏమైనా అచీవ్ చేయాలనుకుంటే ఇంకా ఫుల్ పొటెన్షియల్తో ట్రైనింగ్ చేయాలి. ఆ ట్రైనింగ్ మన తెలంగాణ అయితే లేదు. ఇంకా దాన్ని కూడా ప్లాన్ చేద్దాము. ముంగల బిగ్ బ్లాస్టే ఉంది, అది కూడా చెప్తా, దానికోసమే లెట్స్ గో. ఇంకా పోతే మన తెలంగాణ నుంచి పక్కా మెడల్ తీసుకునేటట్టే ఉండాలి తర్వాత. ఇప్పుడైతే అట్లా ఫెసిలిటీస్ లేవు మన తాన, కావాలి. చలో ఇంకా మళ్ళీ టాపిక్ సీరియస్ అయిపోతుంది. చలో అంటున్నారు ఆడ, మళ్ళీ గిడన ఉంటున్నా అనుకుంటారేమో మీరు. ఇదంతా పెట్టడానికే పెద్ద సంత. సరే నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తే ఏమైతే ముచ్చట. ఇప్పుడు నేను పెట్టేస్తున్నా, బాయ్. One eternity later. చలో ఫైనల్లీ బిల్డింగ్ మీదకి అయితే వచ్చేసినాము. మా వాడు ఇంకా సాదే చుడుతుండు, ఏమంటారు మొత్తం ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి ఇప్పుడు జర్రా సేపట్ల. మొత్తం కళ్ళదాలు పెట్టి గొల్లే మాడు అందరు కళ్ళద్దాలు పెట్టుకుర్రు బాయ్, నాకే కళ్ళద్దాలు లేవు. నీడలేవుతి. ఓ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మద్దాలు తెచ్చిండు. అయితే ఈ బిల్డింగ్ మా దోస్తు గారి బిల్డింగ్ పైన లేడు, ఆడేమో ఆ పక్క బిల్డింగ్ పైన ఉన్నాడు, ఆ బిల్డింగ్ పైన ఉన్నాడు. ఆ బిల్డింగ్ పైన ఉంటే మేము మీడు ఉన్నాము. వస్తుండే ఇప్పుడు ఫోన్ చేస్తే, అంటే లేకున్నా సరే మేము వచ్చేసినాం. మా బిల్డింగ్ ఉన్న లేకున్నా సరే వచ్చి మేము ఎగిరేస్తున్నాం అంటే ఇంకా స్టార్ట్ చేస్తే జర్రా సేపట్ల. అయితే అందరు తప్పకుండా మాంజా వాడకుర్రి. అరే మన తన ఇంకో సారీ మొత్తం క్యారీ మీద కార్డ్ చేస్తాం.
మాంజా వాడకూరి ఇక్కడ మేము మాంజా పక్కన పెట్టినాం అంతే, వాడతలేము, పక్కన ఉంది అంతే ఇప్పటికి అంతే, ఆడుంది అంతే. అది సాంగ్ ఉంటుంది చూడరా, కొయ్యి కొయ్యి అని చెప్పి, అది బాడీ బాయ్ ఈయన ఓనర్. అరే నువ్వు కనిపిస్తలేవు రా, జరికచ్చాడు రా, ఆ లైటింగ్ కనిపిస్తలేవు రా, నల్లగా నువ్వు స్మార్ట్ ఉంటావురా. ఈడే ఓనర్ ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు జర జవల మాడు గుంజుతాడు చూడు, ఇంకా గుంజుతుంటే చప్ప చప్ప కొయ్యిరా కొయ్యి 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 కొడిని కొయ్యి అంటాడు. నన్ను బుగ్గ చేస్తున్నారు మొత్తం మీద, ఉప్పిస్తారు లాస్ట్కి పట్టుకొప్పిస్తారు. ఇంకా చుట్టూరా నీకు ఇంకా చేతులు స్ట్రాంగ్ అవుతాయి, ట్రైసప్ వస్తాయి, ఏమంటే 4 హ్యాండ్స్ వస్తాయి. కొట్టు ఫస్ట్ కొట్టు కాదంటున్నాడు. ఆఖరికి మనోడైతే లేవట్టేసిండు, ఇప్పటిదాకా వండుతుంది. అది బచ్చా పతంగ, అది బచ్చా ఎగిరేస్తాడు. నెక్స్ట్ పెద్ద ఎగిరేస్తాం, ఎట్లా ఎగిరాలి తమ్ముడు నేర్చుకోమా, నేర్పిస్తాం. మా కట్టబోని చెప్తున్నాడు, ఇక్కడ ఓన్లీ కన్నాలేనికేనే ఉండు, అందరు కన్నాలు వేసి కాడిగానే వేసి నేను పతంగ ఎగిరేస్తా, నేను ఎగిరేస్తా అమ్మా మేము కడుతూ అన్నట్టు. అరే గొల్లే అందరిని వేసుకుంటావురా లైన్ గా, జబ్ 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 ఇట్లా. అయిపోయా ఏం లేదా ఎక్కడ వచ్చాడు. అరే ఆడుందా సరునారు కట్టాబాయి, ఆడ వ్యూ గిట్ట మస్తు కనిపిస్తుంది చూడు, ఆడ కట్ట దగ్గర బిల్డింగ్ పై నుంచి. ఏమైందిరా అయిపోయా, ఎట్లా పోయిందో గిట్ట అర్థం కాలే, పతంగు పోయినాక ఇట్లా నిలబడ్డాడు బిల్డింగ్ పైన. ఇక్కడ బిల్డింగ్ పైన వాడే ఎగిరింది లేవట్రా. అదే శాందార్ భవానీ ప్రకాష్ అంటున్నా, కానీ మా వాడికి ఇట్లా అనగానే కొడుతుంది బాయ్. మామ ఇప్పుడు అది పోలే అనుకో. అరే బూమర్ యాటిట్యూడా, ఎందుకు చేసుకున్నావు ఇంకో బూమరి నాకు మళ్ళీ. బాగానే ఒలికేస్తున్నావురా ఇక్కడ సెన్సర్ రే రావాలి. ముందే చెప్పిన ఎట్లా ఎగిరేద్దాం మనం నేర్పిస్తాడు అని, మనం క్లారిటీగానే నేర్పించిండు, అందరు నేర్చుకోండి. కాట్ అయిపోయినాక మన్నాడు అయ్యో అట అయ్యో అంటే వస్తుంది. ఇంకా ఇంకా మొత్తం బొరాల నుండి ఏమైందిరా అని ఎర్ర షర్ట్ వేసుకొని వచ్చిండు, ఎర్ర కష్టమే. తీసుకురాపోరా, మొట్టల మంది ఉంది ఇది. నువ్వే మాట్లాడుతున్నావురా. సారీ అరే పతంగరా వస్తుంది, పతంగరా పట్టుకోరా, పతంగుల మీద పతంగులు దొరుకుతున్నాయి. లేపురా తమ్ముడు లేపురా. మనోడు కొత్త మాంజా తీసుకొని వచ్చిండు, ఈసారి రప్ప రప్ప అనరా నువ్వు కూడా. మొత్తం రప్పర ఇప్పుడు టెస్ట్ చేస్తుంది, ఇప్పుడు టెస్ట్ ఎన్ని టెస్ట్ చేసినా సరే కీచ్ అంటే లాస్ట్కి టెస్ట్. అరే ఇంకో అరే ఇంకో ఇది మా పాత మాంజా, ఏది గెలుస్తావు చూద్దాము. ఆగ్రా ఆగ్రా ఇలా టెస్ట్ చేద్దాం. నాదైతే డీలో ఇక్కడ మరి పతంగులు ఎట్లా కాదని మన వాళ్ళు అంటారా. నువ్వేమనకు నువ్వు కొంచెం, అరే అసలు ఏంద్రా అసలు అర్థమైతలేదు. మనం డీల్ ఇవ్వాలరా భయ్, ఇంకో ఇప్పుడు డీల్ ఇద్దాము, ఒక్క పతంగా క్యాచ్ చేద్దాం లౌడా. అందుకే వారం రోజు ముందు నుంచి ట్రైనింగ్ తీసుకున్నాం, అప్పుడైతే వస్తుంది. గో మాడగే. అరే నువ్వు మా బాగానే చూపిస్తాను బాయ్ కాదు, ఇంకో పతంగ్ నేను పతంగ్ కూడా చూపిస్తా. ఏడుంది పతంగ్ మనది, పతంగ్ ఏడ కనిపిస్తుందో కామెంట్ చేయండి. మన పతంగ్ గాడుంది, బ్లూ అనేది ఎవరిదిరా? గుడ్డు పతంగ్ ఉందిరా. ఓ దెంగిపించండి అమ్మ, లేవర్తుని పోతుంది, లేవర్తుని పోతుంది. మనోళ్ళేరా మేమే పతంగి మాని చూపించిన అమ్మ ఇజ్జత్ తీసేసిండ్రా గొల్లి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే వీనికి ఎగిరేనికి రాదు,
ఎగరడానికి రాదు లేపంగానే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు అరే ఇప్పుడు నేను నా మొడ్డ నేను కన్నాలేసి కూడా తీసుకున్నాను. ఇంకో నేను కన్నాలేసి ఇప్పుడు నేను ఎగిరేస్తా, ఎట్లా ఎగిరేయాలో నేను చూపిస్తా. పొరాలందరినీ పక్క కూర్చోబెడతా, చెప్పు పక్క కూర్చోబెట్టి నేను నేర్పిస్తా. ఎవడైనా మంచిగా ఎగిరింది నాకు ఇవ్వరా, నేను ఎగిరేస్తా. మామూలుగా ఎగరేనికే రాగా ఎగరేస్తా అంటుడు. పట్టుకొచ్చిండు మళ్ళా బొక్కలు పెట్టుడు వచ్చి మనకు దెంగిపించిండు, మెల్లగా పక్కన పోతుండు కన్నాలు లేకుండా. అది పక్క బిల్డింగ్ పతంగా ఎగిరేసి మళ్ళీ దొంగతనం చూస్తున్నాడు. మా భవాని బాయ్ ఒక్కడే మస్తు ఎగరేస్తాడు గాలి ఎగిరేస్తాడు. ఇంకో నాకు ఎందుకో ఇది రెడ్, వీడు రెడ్, ఇంకో ఇది ఎరుపు అన్న కలర్ బట్టి అంటలేడు భయ్యా, ఎరుపు అంటుండు. నేను నలుపు నలుపు కృష్ణుడు 16,000 మంది గోపికలు ఒక్కొక్క రాజపల్లి. నీకు ఏ ఆంటీ కావాలి చెప్పు, నీకు ఏ ఆంటీ కావాలి చెప్పు. సరే మా అంకుల్ పోనీ ఏ అంకుల్ కావాలి చెప్పు. అరే మాంజరా అన్ని పక్కకెళ్ళి వద్దు చూస్తలేం బాయ్. మనం పతంగులో పోయిరా అలాగే దొరికి ముంగలో పతంగ ఒకటి కిందికి ఒకటి రైట్ సైడ్ ముందు పతంగి లేవా, లేకపోతే కింద కొట్టు 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 కొట్టురా ఆపకు వాళ్ళే గుంటే ఏం కాదు, కొంచెం పట్టట ఏమని అనిపిస్తుందా? అనిపిస్తలే మొట్టేడా ఏడు ఆ కీంచి కూడా చూడు ఎట్లా కొడుతున్నాడు, ఆ కీంచి చూడు మొట్ట ఇంటలే వాళ్ళు నా కాళ్ళ కొద్దిరా నా కాళ్ళ కత్తుకుంది. అరే అరే ఒక్క పతంగి ఎంత జర పక్కన ఆడుకో పోను. ఆగరా పట్టుకోండి పట్టుకోరా, అరే ఏళ్ళరా అరే దీనికి కడుతున్నావు, చెరక్కి కట్టరా. అలాగే ఇది ఉందిరా ఇక్కడ అరే ఆ చెరక్కి కట్టరా. దొరికింది 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 ఆ చెరక్కి కట్టరా. దొరికింది మనడు పతంగు గాలుంది, ఇక్కడ మంజా కడుతుంది మనడు. అయిపోయింది మనడు ఆఖరికి బాగా ఇరిపోయింది మొట్ట. ఇంగ్లీష్ లో టీం వర్క్ అంటారు బాబు. టీం వర్క్ అంటే ఇది నవ్వి నవ్వికి దౌడలు వస్తున్నాయిరా. కట్టినవా? నా కట్టినా ఫైనల్లీ బా ఒక్కడు కాజ్ చేసినాం బై సక్సెస్ఫుల్లీ ముగ్గురం కలిసి. శశాంక్ అని లేపితే అట్లా ఉంటది పతంగులు. లేవాలరా వచ్చే వాళ్ళకి ఇంకెప్పుడు నేర్చుకుంటారు రా. ఎప్పుడు ఒకటి వాడైతే కాలే పంపిస్తుండే. నువ్వైతే మాంజా తిమ్మి తెగినావు మాత్రం పొరానికి అందించినాం మేము పట్టుకోరా అని. ఆయన కాటైందని చెప్పి అమ్మా వచ్చగాడు పెంటి కాదు, చెమ్మ కొల్లీడు చెమ్మ. పొరానికి ఎగిరేయాలంటే వీనికి. ఇంకా వెంకట కూడా వస్తుంది. ఏం చేస్తా ఇంగుతుంది పతంగ అవతారం కూడా ఎట్లయిపోయింది అది ఇప్పటికి. అరే ఒక పతంగ దానికన్నా రా జల్దీ ఇక్కడ ఒకసారి నేను వేసిస్తా. ఇందుకే చెమ్మ గల్లకి రాదు, నా పతంగ ఎగిరేనికి రాదు. వీనికి పతంగ ఎగిరేయడానికి ఒకటి కావాలి, మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా. మళ్ళీ 2 కుండలతో ఎగిరేసిన అని చెప్పిండు రాగానే. కలిపంట ఒకటి కాదు 2. తెంపకుండా ఇది ఎందుకురా బుగ్గ భవాని పతంగ బాలేమో కన్నలేనికి రాలేదు. अरे अब देखो मैं उड़ा तो रॉकेट की तरह जाता अब. గాలత్తలే ఏమైందిరా తమ్ముడు వేసలేవు. ఎగురు
ఏదైనా గాలి వస్తలేదు సడన్ గా. బాగుంది ఊదురా. అరే అంత పైకి ఎగిరిందారా అమ్మో. అరే చూసిరా ఏ ముడ్డ సడన్ గా పోతుంది, అది కట్ అయి ఉంటున్నాయి మధ్యలో. ఇక్కడ ఒక ముడి ఉంది, ఢిల్లీసా పోతుంది. ఏ గుడికి వేద్దామా? వద్దా? తీస్తున్నట్టు అంకుల్ సైలెంట్ అయిపోయాడు. కవర్ ఉంది, కవర్ గాలి మంచిగా ఉంది. అంటే ధోని బాయ్ ఇన్స్ట్రక్షన్ చెప్తుండు. అరే మళ్ళీ కొడుతున్నాడు. కొట్టే ఏం కాదు, నువ్వు ఏదో ఒక పతంగి దొరికితే నువ్వు కొడితే దీన్ని కొడుతుందిరా, దీన్ని కొడుతుందిరా. డీల్ అంటే వాడికి ఇచ్చి కొడుతుంది. లైన్లోకి వచ్చినావు. ఫస్ట్ అదంతా వార్మప్ రా, అదంతా వార్మప్. నాకు అలా చుట్టుకుంటుంది. అయ్యో తగ్గింది, తెగింది. అరే ఏంద్రా ఈ అమ్మ అన్ని ముడిలో అవుతున్నాయి మధ్యలో. కాళ్ళల్లో కూడా వేసుకోమంటాడు. పక్కన వాళ్ళు తెంపురా అంటే మనం తెంపుకోవద్దు. చేత అంతా కలర్ మామ, కలర్ గీసుకొని కలర్ అంతే. జల్లి దానికి పైసలు ఎంత అడుగుతున్నాను? వీడున్నాడు ఎప్పుడు చూడు పక్కన లేపింది గుంజుకొని ఎగిరేస్తాడు వచ్చిగాడు. అరే కవర్ కవర్ అండి. అరే ముంగలు ఉంది రజ్జరా, ఇంకా ముందు రైట్ కొట్టు, రైట్ కొట్టు, కొట్టు కొట్టు, రైట్ 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 కింద ఆగరా. రైట్ రో కొట్టు, డీల్ నడిపించబడి చెప్పు బాగుంది దానికి, నువ్వే చెప్పు రాబో. అటు పోతుంది పతంగు. కొట్టు కొట్టు కొట్టు, రైట్ కొట్టు, కొట్టు, పైకి లేవట్, పైకి లేవట్, పైకి లేవట్, కొట్టు 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 కొట్టు. తోలిపోతే పోయిందిగా. మనం 3 కట్ చేసినాం భయ్, చాలు. ఒకటి పోయింది, ఒకటి చెప్పాలి. తొడగా అనిపించలేదురా ఇప్పుడు అనిపిస్తుంది చూడు. పంజాబీయుడు. మరి మన భవానీ బాయ్ ప్లేలిస్ట్ చెప్తాడు, ఒకసారి చెప్పు బాయ్. నీ ప్లేలిస్ట్ ఏంటిది? ఓట్ పాటలు వింటావురా? బాలసుబ్రహ్మణ్యం గారి పాట. ఇప్పటిదాకేమన్నా చెప్పు. అదే మింగుతే డాకు అంటావు. ఎంసీ స్టాండ్ అంట, మొత్తం ర్యాప్ ఉంటాడంట లవడా. ఇంకా అప్పుడే అర్థమైపోవాలి మనం స్టైల్ మొత్తం. ఆస్థెటిక్ మోడల్ మా వాడు, సర్నార్ మోడల్ రా. ఇంకా దగర్ సాంగ్ వినిపిస్తున్నాయి అంటే మీకు వినిపించదు, మైక్ పెట్టుకున్నాం కదా. మొత్తం ఏంది దగడ సాంగ్స్ ఉంటాయి కదా కొన్ని లేవటేటివి. ఆ పాటలు క్లెమెంట్ అన్న పాటలు, క్లైమేట్ బాయ్ పాటలు అంటారు మొత్తం. ఆ పాటలు నాకు వినబుద్ధి కాదు. అవన్నీ మన రింగ్ టోన్లు అవి. మనోడు ఆస్థెటిక్ రా మొత్తం మోడల్ బోల్తే. ఇంకా ఏంది న్యూస్ పేపర్లు పెట్టుకొని ఇట్లా ఫోటోలు దిగుతాడు ఇట్లా. టిక్ టాక్ ఏమంటారు కదా. వచ్చి ఇంకో ఈడు కూడా అదే చేసాడు. పైన గమ్మతం. అందుకే లూజ్ కొట్టించుకున్నా. యాక్చువల్లీ పాయింట్ పక్కింటి అంకుల్ది, ఎవ్వని అవ్వకుండా వెళ్ళ గ్యాప్లు వేసుకొని వచ్చేయండి. అమెరికా పతంగ్ తీసుకొచ్చిందా? అమెరికా పతంగ్ కనిపించింది అంటే అమెరికా పతంగ్ ఇండియాలో కనిపించదు. ఇక ఫైనల్ ఇంటికి వచ్చిన అయితే మజా వచ్చింది. ఇంకా మొత్తం వైబ్ అయిపోయినాక పతంగ పడంగా మా ఫెస్టివల్ వైబ్స్ అయిపోయినాక ఇక చిన్న చిల్లు కొట్టి ఇంటికి వచ్చిన ఇప్పుడే. ఇంకా ఇప్పుడు వచ్చి తింటున్నా. చికెన్ 100 grams, రైస్ 100 grams, ఇంకా క్యాబేజీ. ఇంకా తిని వండి మళ్ళీ పొద్దుగాల ట్రైనింగ్కి పోతాము. ఇంకా వాళ్ళకి మ్యాచెస్ ఉన్నాయి, మ్యాచెస్ కూడా ప్రిపేర్ కావాలి. అండ్ మీకు కూడా మజా వచ్చిందని అనుకుంటున్నా. చలో మళ్ళీ అందరు తప్పకుండా కామెంట్ చేయరు, లైక్ చేయూరి, షేర్ చేయూరి. ఇంకా మిగతా ఏమంటే గవి కూడా చేసేవారి. చలో బాయ్ బాయ్, టాటా, సీ యూ టుమారో. మన అంటే నెక్స్ట్ టైం.